హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ ఇంటి దగ్గర శ్యామల, కామాక్షి, శాలిని చంద్రకళ తేజుకి అమ్మగా యాక్ట్ చేసినందుకు చంద్రకళని నిందిస్తూ ఉంటారు. చంద్రకళ ఒక పసిపాప ఆరోగ్యం బాగుండాలని నేను ఆ పాపకు తల్లిగా నటించాను. ఇందులో తప్పేముందో నాకేం అర్థం కావడం లేదు అంటుంది. క్రాంతి తప్పు లేదనుకున్నప్పుడు దాచడం ఎందుకు? అందరికీ చెప్పేసి ఉండాలి కదా. మాకు ఎలాగూ నువ్వు చెప్పవు, కనీసం అన్నయ్యకైనా చెప్పాలి కదా అంటాడు. శ్యామల అలా అడుగు క్రాంతి అంటుంది. చంద్రకళతో ఏంటమ్మాయి తప్పే కాదని అంత బలంగా వాదిస్తున్నావు కదా, మరి చాటుమాటు వ్యవహారాలు ఎందుకు నడపడం అని అడుగుతుంది. శాలిని వినడానికే కంపరంగా ఉంది. పాపకు తల్లిగా ఉందంటే ఏదో అనుకోవచ్చు, కానీ అంతటితో ఆగారో లేక అర్జున్ ఆవిడ గారు కలిసి అంటూ ఉంటే చంద్రకళ శాలిని అంటూ అరుస్తుంది. ఇంకో మాట తప్పుగా మాట్లాడావో మర్యాదగా ఉండదు అంటుంది. క్రాంతి ఎవరిని బెదిరిస్తున్నావు వదినా? సమాధానం చెప్పగలిగితే చెప్పు, లేదంటే తప్పు ఒప్పుకో, అంతేకాని అరిస్తే సరిపోదు. ఇది మా ఇంటి పరువుకు సంబంధించిన విషయం, నిలదీసే హక్కు అందరికీ ఉంది అంటాడు. కామాక్షి భూమి పూజ దగ్గర తలో మాట అంటూ ఉంటే తల కొట్టేసినట్లయింది. చా ఏంటో దరిద్రాలన్నీ మనకే చుట్టుకుంటాయి అంటూ ఉంటే విరాట్ అత్తయ్య అంటూ అరుస్తాడు. శ్యామల ఏంటా దేని మీద అరుస్తున్నావు? తప్పు చేసింది నీ భార్య అంటుంది. విరాట్ అత్తయ్య చంద్ర ఏ తప్పు చేయలేదు అంటాడు. చంద్రకళ బావా అంటూ ఉంటే విరాట్ నువ్వు ఆగు చంద్ర, లేకపోతే ఇది ఎక్కడికో వెళ్తుంది అంటాడు. కామాక్షి ఏంటి శ్యామ చిన్న విషయానికి చంద్ర మీద అరిచే విరాట్ ఇలా తనకి సపోర్ట్ చేస్తున్నాడేంటి అంటుంది. శ్యామల అదే కదా నాకు అర్థం కావడం లేదు అంటుంది. శాలిని బావగారు ఇంత చేసినా చంద్రన్ మీరు అని అంటూ ఉంటే విరాట్ సపోర్ట్ చేస్తున్నాను, చేస్తాను, చేస్తూనే ఉంటాను అంటాడు. శాలిని ఇలా నువ్వు ఓపెన్ అవ్వాలని ఇంత రచ్చ చేస్తున్నాను బావగారు అనుకుంటుంది. విరాట్ చంద్ర నా భార్య, తనంటే నాకు నమ్మకం, తనెప్పుడు ఏ తప్పు చేయదు అంటాడు. శ్యామల ఇప్పుడు చేసిందేంట్రా అంటుంది. విరాట్ తప్పే కాదు అంటాడు. అర్జున్ గారి పాపకు తల్లిగా నటిస్తున్నానని నాకెప్పుడో చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని నేను కూడా సరే అన్నాను అంటాడు. రఘురామ్ ఏంట్రా నువ్వు అనేది? తెలిసి కూడా తెలియనట్టు ఎందుకున్నారా? మాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. విరాట్ చూశారు కదా నాన్న, విషయం తెలియగానే వీళ్ళందరూ ఎంత వక్రీకరించి మాట్లాడుతున్నారో, ఇందుకే చెప్పలేదు అంటాడు. జగదీశ్వరి కనీసం మాతో అయినా చెప్పాలని అనిపించలేదా అని అడుగుతుంది. విరాట్ అమ్మ నువ్వు ఆల్రెడీ నాన్న విషయంలో డిస్టర్బ్ అయి ఉన్నావు, నీకు మళ్ళీ ఇది ఇంకొక ప్రెషర్ అవుతుందని చెప్పలేదు, అంతేకాని ఎవరిని తక్కువ చేయాలని కాదు అంటాడు. శాలిని ఇన్ని రోజులు చంద్ర మీద కోపం ఉన్నట్టు నటించారా బావగారు అని అడుగుతుంది. మీ ఇద్దరి మధ్య కలిగిన డిస్టర్బెన్స్ శృతి మ్యారేజ్ వల్ల కలిగింది కాదన్నమాట. కేవలం చంద్రను మేమెవరం ఏమీ అనకుండా ఉండడం కోసం మీరు ద్వేషిస్తున్నట్టు అందరినీ మోసం చేశారు, అంతేనా అని అడుగుతుంది. శ్యామల భలే మనిషివిరా నువ్వు అంటుంది. ఇలాంటి విషయంలో భార్యని సపోర్ట్ చేయడానికి సిగ్గుండాలిరా, అసలు ఇంత దిగజారిపోయావేంటిరా? పరాయి వ్యక్తికి భార్యగా ఉండడం అంటే ఎంత సిగ్గు చేటో తెలుసా అని అడుగుతుంది. విరాట్ అత్తా ప్లీజ్, చంద్ర పాపకి తల్లిగా మాత్రమే ఉంది, అది గుర్తుంచుకోండి అంటాడు. కామాక్షి అలా అంటే ఎవరు నమ్ముతారు విరాట్? చూసే జనం నమ్ముతారా అని అడుగుతుంది. విరాట్ జనంతో నాకు సంబంధం లేదత్తా, నా భార్య ఏంటో నాకు తెలుసు అంటాడు. శ్యామల ఇది నీ భార్యకు మాత్రమే సంబంధించిన విషయం కాదు, కుటుంబ పరువుకు సంబంధించిన విషయం. నీ ఇష్టానికి ఉంటానంటే ఎలా కుదురుతుంది? రేపు ఎవరైనా రోడ్డు మీద మొహం పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెప్పాలరా అని అడుగుతుంది. జగదీశ్వరి ఎవరికో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు శ్యామల అంటుంది. అసలు మనల్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు అంటుంది. చంద్ర నిజం మాత్రమే దాచింది, కానీ ఏ తప్పు చేయలేదు. పెద్ద మనసుతో ఒక పసిపాప ప్రాణాలు కాపాడాలని చూసింది. ఒక రకంగా చంద్రది గొప్ప మనసు, గొప్ప పని చేసింది అంటుంది. రఘురామ్ కరెక్ట్ అంటాడు. చంద్ర మనసుతో ఆలోచించింది, అంత మంచి మనసు తనకు దేవుడిచ్చాడు అంటాడు. శ్యామల మీరేంటన్నయ్య తన వెనకేసుకొస్తున్నారు అని అడుగుతుంది. జగదీశ్వరి శ్యామల కొన్ని విషయాల్లో మనం జనం మాటల కన్నా మన మనసు మాట వినాలి. చంద్ర తన మనసు మాట వినింది. ఆ విషయాన్ని తన భర్తకు చెప్పి పర్మిషన్ తీసుకుంది. ఇక అది వాళ్ళకు సంబంధించిన విషయం.
అత్తామామలుగా మేము చంద్ర చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతున్నాము అంటుంది. శాలిని అది కాదు అత్తయ్య గారు అని అంటూ ఉంటే రఘురామ్ టాపిక్ ఈజ్ ఓవర్, ఇక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి అంటాడు. విరాట్తో మీరిద్దరూ ఇలాగే మంచి అండర్స్టాండింగ్తో ఉండాలనేది నా కోరికరా, గుడ్ అంటాడు. ఇక జలరాజ సరోజ చేపలు అమ్ముతూ ఉంటే శృతి గల్లాపెట్టి దగ్గర నిల్చుని ఉంటుంది. అందరూ చేపలు కొని సరోజకు డబ్బులిచ్చి వెళ్తూ ఉంటారు. శృతి ఇదేంటి, నన్ను కాదని అందరూ మా అత్తయ్యకు డబ్బులిచ్చి వెళ్తున్నారు, ఏమైంది అని అనుకుంటుంది. సరోజ జలరాజ్తో దీనికి తిక్క కుదిరింది, ఇక ఎక్కడున్నా ఒకటే అని అర్థమైపోయింది అంటుంది. జలరాజ్ తెలియదు కాబట్టి సరిపోయింది, తెలిస్తే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను అంటాడు. చేపలు కొనేందుకు వచ్చిన అతను జలరాజ్తో ఏరా కొత్త పెళ్ళాన్ని వదిలేసి కొత్త పనమ్మాయిని పెట్టావు అని అడుగుతాడు. సరోజ నీకు మనుషులతో ఏం పని, చేపలు కావాలంటే తీసుకుని గమ్మున పో అంటుంది. అతను పనిపిల్లని ఎవరైనా అమ్మే చోట పెడతారు కానీ మీరేంటి గల్లాపెట్టి దగ్గర పెట్టారు అని అడుగుతాడు. శృతి తాత నేను పనమ్మాయిని కాదు, జలరాజ్ భార్యని, చూపు మందగించినట్టుంది తాత అంటుంది. అతను శృతిని చూసి డార్లింగ్ నువ్వా అంటాడు. మరీ అంత ట్యాన్ అయిపోయావేంటి అని అడుగుతాడు. శృతి కాస్త ట్యాన్ అయ్యాను తాత, ఇంట్లో ఏసీ లేదు కదా, ఇక్కడేమో ఎండ, ఏం చేయను అంటుంది. అతను కొంచెమేంటి మొహం అంతా బొగ్గైపోతేను అంటాడు. శృతి జలరాజ్ని అనుమానంగా చూసి బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ మిర్రర్లో ఫేస్ని చూసుకుని షాక్ అవుతుంది. జలరాజ్ని కోపంగా చూస్తుంది శృతి. అతను నెత్తికి వేసుకోవాల్సిన రంగుని మొహానికి వేసుకున్నట్టున్నావు అంటాడు. జలరాజ్ నెత్తికి ఏ రంగు వేసుకుంటారో తెలిసినా కూతురు వయసున్న అమ్మాయిని పట్టుకుని డార్లింగ్ ఏంటా డార్లింగ్ అంటూ ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే పిత్తపరిగిని కొట్టినట్టు ఇక్కడే కొడతాను పోరా అంటాడు. శృతి తాతయ్య డార్లింగ్ ఒక నిమిషం అంటుంది. జలరాజ్ని చూస్తూ నాకే నాప్కిన్ ఇచ్చి నల్లమొహం చేస్తావా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అనుకుంటుంది. తాతగారు ఇది కావాలని వేసుకున్న కలరు, నన్ను ఇలా చూసిన వాళ్లకు నేను కల్లో కనపడతానని నాకు తెలిసిన ఒక పెద్ద స్వామీజీ ఒకరు చెప్పారు అంటుంది. అతను కదంబ స్వామి చెప్పారా అంటూ అయితే నిజమే అయింటుంది, ఒక్కో రకం చేప ఒక్కో కిలో ఇవ్వు, ఎంత టైం అయినా పర్లేదు అంటాడు. అతను జలరాజ్ దగ్గర చేపలు తీసుకుని శృతికి డబ్బులిచ్చి అందరికీ విషయం చెప్పడంతో అందరూ సరోజ జలరాజ్ దగ్గర చేపలు తీసుకుని శృతికి డబ్బులిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. శృతి జలరాజ్తో ఎలా ఉంది నువ్వు ఇచ్చిన కలర్కి నేను ఇచ్చిన ఎక్స్ట్రా కోటింగ్ అంటుంది. నాతో గేమ్స్ వద్దు, గల్లాపెట్టెలు గల్లంతైపోతారు అంటుంది. శృతి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే సరోజ జలరాజ్ తలలు పట్టుకుంటారు. ఇక చంద్రకళ విరాట్తో భూమి పూజ చాలా బాగా జరగాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేశావు, కానీ నా వల్ల నీకు ఆ సంతోషం దక్కకుండా పోయింది, నన్ను క్షమించు బావా అంటుంది. విరాట్ క్షమించడానికి నువ్వేం తప్పు చేయలేదు చంద్ర అంటాడు. మన సంతోషాన్ని చెడగొట్టాలని శాలినియే కావాలనే ఆ విషయం బయటపెట్టింది అంటాడు. చంద్రకళ తను అనుకున్నట్టుగానే నువ్వు నాకు సపోర్ట్గా ఉన్న విషయం ఫ్యామిలీకి తెలిసేలా చేసింది అంటుంది. విరాట్ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందు నుంచి భయపడ్డాను చంద్ర, జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను అంటాడు. చంద్రకళ నేను జాగ్రత్తగానే ఉన్నాను బావా అంటుంది. అయినా శాలిని నేను పాపకు తల్లిగా నటిస్తున్న విషయం కనిపెట్టేసింది. పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి శాలిని కూడా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా, తనకి విషయం ముందే తెలిసినా కావాలనే మన పరువు అందరిలో తీయాలన్న ప్లాన్తోనే పూజ జరిగే టైంలో తేజుని అక్కడికి వచ్చేలా చేసింది అంటుంది. విరాట్ పరువు పోయిందనో నలుగురు మన గురించి ఏమనుకుంటారనో నేను పట్టించుకోను చంద్ర అంటాడు. ఈ సమాజం మనిషిని వేలెత్తి చూపించడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది, నా బాధ వాళ్ళ గురించి కాదు క్రాంతి గురించి అంటాడు. మనం గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నామని తెలిసిన వెంటనే వాడి మాట తీరులో మార్పు వచ్చేసింది. నా మీద మళ్ళీ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. శాలిని గురించి క్రాంతికి మెల్లమెల్లగా చెప్పాలి అన్నా మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు, మనకున్న ఆ ఒక్క ఛాన్స్ కూడా దూరమైపోతుంది చంద్ర, అది తలుచుకుంటేనే బాధగా ఉంది. పైగా తప్పులన్నీ ఆ శాలిని చేస్తుంటే అందరి ముందు మనం తలదించుకోవాల్సి వస్తుంది, నిందలు అవమానాలు మనం మోయాల్సి వస్తుంది. నాన్న మీద అటాక్ చేసింది తనే అని తెలిసినా బయటపెట్టలేని నిస్సహాయ స్థితిలో మనం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ శాలిని మాత్రం చాలా సంతోషంగా స్వతంత్రంగా ఇంట్లో తిరుగుతుంది, అది నేను అస్సలు భరించలేకపోతున్నాను అంటాడు. చంద్రకళ నీ బాధను నేను అర్థం చేసుకోగలను,
కానీ సారీ చెప్పడం కన్నా ఇంకేమీ చేయలేను అంటుంది. విరాట్, ఇట్స్ ఓకే చంద్ర, బాధపడకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఎలాగైనా క్రాంతిని మన వైపు టర్న్ అయ్యేలా చేయాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో క్రాంతి నమ్ముతాడో లేదో తెలీదు, కానీ ఎలాగైనా ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి అంటాడు. మా మధ్య దూరం పెరిగితే మాత్రం అమ్మా నాన్న అసలు తట్టుకోలేరు చంద్ర, వాళ్లకు ఆ బాధ మిగిల్చకూడదు అంటాడు. చంద్రకళ, నిజమే బావా, ఇక శాలిని ఆగడాలకు ఫుల్ స్టాప్ పడేలా చేయాలి అంటుంది. ఇక శాలిని క్రాంతితో, అత్తయ్య గారు మామయ్య గారు ప్రతి విషయంలో చంద్రకు సపోర్ట్ చేస్తే ఎలా క్రాంతి అంటుంది. క్రాంతి, వాళ్ళ విషయం మనకెందుకు శాలిని, వదిలేయి అంటాడు. శాలిని, వదిలేస్తే చంద్ర ఇంకా రెచ్చిపోతుంది క్రాంతి అంటుంది. బావగారు కూడా టూ మచ్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కూడా భార్యను వెనకేసుకుని రావడంలో అర్థమే లేదు. ఆ చంద్ర బావగారిని ఏదో మాయ చేసింది అంటుంది. క్రాంతి, అన్నయ్య నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శాలిని అంటాడు. మన ముందు వదినతో గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ సీక్రెట్గా సపోర్ట్ చేశాడు అంటాడు. శాలిని, అది నిన్ను నన్ను బ్లఫ్ చేయడానికి క్రాంతి. నాకు అబార్షన్ అయిన తర్వాత నువ్వు బావగారిని హేట్ చేయడం స్టార్ట్ చేశావు కదా, నిన్ను మళ్ళీ తన వైపుకు తిప్పుకొని నిన్ను నన్ను ఫూల్స్ చేయడానికి ఇంత నాటకం ఆడుతున్నారు. నీకు బిజినెస్ విషయంలో హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ ఇండైరెక్ట్గా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా ఆపారు. కరెక్ట్గా ఆలోచించు క్రాంతి. కట్టుకున్న భార్య ఎవరికో పుట్టిన బిడ్డకు తల్లిగా యాక్ట్ చేస్తాను అంటే ఏ భర్త యాక్సెప్ట్ చేస్తాడు? అయినా బావగారు ఒప్పుకున్నారు అంటే చంద్ర ఏ రేంజ్లో బావగారిని తన బుట్టలో వేసుకుందో ఆలోచించు అంటుంది. ఇదంతా మన మధ్య గొడవలు పెట్టి కుటుంబం ముక్కలు చేయడానికి చంద్ర వేసిన ప్లాన్ క్రాంతి అంటుంది. క్రాంతి, అన్నయ్యకు అది అర్థం కావడం లేదు కదా అంటాడు. శాలిని, అర్థం కావడం లేదని మనం మౌనంగా ఉంటే ఎలా క్రాంతి, ఏదో ఒకటి చేయాలి కదా అంటుంది. క్రాంతి, ఏం చేయగలం శాలిని, అమ్మా నాన్న కూడా తాళిబంధానికి విలువ ఇచ్చి వాళ్ళనేమీ అనడం లేదు. మనం ఏదైనా అనాలన్నా నాన్న కండిషన్ అలా ఉండడం వల్ల నేను మౌనంగా ఉండాల్సి వస్తుంది అంటాడు. అన్నయ్య డ్రామా ఆడుతున్నాడని తెలిసింది కదా, ఇక అన్నయ్య మీద డిపెండ్ కాకుండా నా బిజినెస్ సక్సెస్ చేయాలి, ఆ తర్వాత ఆలోచిద్దామంటాడు. శాలిని, పోనీలే, కనీసం ఎవరేంటో అది గ్రహించావు, ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి అంటుంది. క్రాంతి, అలాగే శాలిని, ఇకపై నేను ఎవరిని నమ్మను, నన్ను నేను తప్ప అంటాడు. ఇక ఈ టాపిక్ వదిలేయి, నాకు తలనొప్పిగా ఉంది అంటాడు. ఇక క్రాంతి ఫోన్ చేస్తూ తన ప్రాజెక్టుకి సంబంధించిన పర్మిషన్ కోసము ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. మీ రిలేటివ్ పొలిటికల్ లీడర్ కదా, ఆయనతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించమని అడుగుతాడు. అతను ఫోన్ కట్ చేస్తాడు. రఘురామ్ క్రాంతి దగ్గరకు వెళ్ళి, ఏమైంది క్రాంతి అని అడుగుతాడు. క్రాంతి, ముంబై ప్రాజెక్టు ఓకే అయినప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు, ఇప్పుడు చిన్న మాట సాయం చేయమంటే ఎవరూ ముందుకు రావట్లేదు అంటాడు. విరాట్, చంద్రకళ క్రాంతి దగ్గరకు వస్తారు. క్రాంతి, ఇన్ని రోజులు వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాను, కానీ నా బిజినెస్ మీద నా మీద నాకు తప్ప ఎవరికీ నమ్మకం లేదని అర్థమవుతుంది. నా వాళ్ళంటూ ఎవరూ లేరని తెలిసొచ్చింది. ఆ ప్రాజెక్టు నా చేజారిపోయినా పర్లేదు, ఇంకెవరిని నేను హెల్ప్ అడగను అంటాడు క్రాంతి. విరాట్, బయట వాళ్ళను హెల్ప్ అడగాల్సిన అవసరం నీకేంటిరా, నీకు నేనున్నాను కదా, రేపే నేను మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. అంతేకాదు ప్లాంట్కి సంబంధించిన పేపర్ వర్క్ అంతా నేనే దగ్గరుండి చేయిస్తాను. డోంట్ వరీరా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, నువ్వేంటో ప్రూవ్ చేసుకుంటావు అంటాడు. క్రాంతి, వద్దన్నయ్య, ఇలాంటి మాటలతో నన్ను ఇంకా మాయ చేయాలని మభ్యపెట్టాలని ట్రై చేయకు అంటాడు. దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉన్న శాలిని నవ్వుకుంటూ ఉంటుంది. విరాట్, నిన్ను మభ్యపెట్టట్లేదురా, నిజంగానే చెప్తున్నాను అంటాడు. క్రాంతి, ఒకసారి నిన్ను నమ్మినందుకు నాకు జరిగిన శాస్తి చాలు, మళ్ళీ నిన్ను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు. రఘురామ్, రే, అప్పుడేదో పొరపాటు జరిగిపోయింది, దాన్ని వాడే సరిదిద్దుతా అంటున్నాడు కదా, వాడు నీ తోబుట్టువురా, నీ గురించి వాడెంత ఆలోచిస్తాడో చిన్నప్పటి నుంచి చూడడం లేదా అని అడుగుతాడు. క్రాంతి, నేను చిన్నప్పటి నుంచి చూసిన మనిషి వేరు, ఇప్పుడున్న మనిషి వేరు, ఆయనలో ఉన్న ప్రేమ మంచితనం అన్నీ ఇంకో మనిషి ఆయన జీవితంలోకి రావడం వరకే కనిపించాయి, వచ్చాక అవన్నీ ఏమైపోయాయో నాకైతే అర్థం కావడం లేదు నాన్న. ఊసర వెళ్ళి రంగులు మారుస్తుందని తెలుసు, కానీ మనుషులు కూడా అవసరానికి తగ్గట్టుగా రంగులు మారుస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను అంటాడు.
చంద్రకళ, నువ్వు మీ అన్నయ్యని అపార్థం చేసుకుంటున్నావు క్రాంతి అంటుంది. క్రాంతి, నువ్వు మధ్యలోకి రావద్దు. ఇన్ని రోజులు నువ్వు ఇంటి పెద్ద కోడలివన్న గౌరవం ఉండేది. కానీ నువ్వు చేసిన పనికి ఈ రోజుతో ఆ గౌరవం కూడా పోయింది. నీలాంటి మనిషికి ఈయనెందుకు సపోర్ట్గా ఉంటున్నాడో అర్థం కావడం లేదు. ఈయనకు ఏ మందు పెట్టావు అని అడుగుతాడు. రఘురామ్, రే నువ్వేం మాట్లాడుతున్నావురా అంటాడు. విరాట్, క్రాంతి నీ మనసులో ఉన్న బాధ నీతో ఇలా మాట్లాడిస్తుందని నాకు తెలుసురా. ఆ బాధను తీర్చి ఈ అన్నయ్య ప్రేమను నిరూపించుకోవడానికి నాకు ఇంకో అవకాశం ఇవ్వరా అని అడుగుతాడు. క్రాంతి, వదిన మాయలో పడి తప్పు చేశావని రియలైజ్ అయ్యావని నమ్మి మన బంధం నిలబడడానికి అవకాశం ఇచ్చాను. కానీ ఆ అవకాశం వాడుకుని నువ్వు నన్ను మోసం చేశావు అంటాడు. ఇక చంద్రకళ విరాట్తో, శాలిని గుట్టు బయటపెట్టడానికి మనకు మంచి ఛాన్స్ దొరికినట్టే బావా అంటుంది. గైనకాలజిస్ట్ కారులోంచి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. విరాట్, చంద్ర అటు చూడు అంటాడు. చంద్రకళ, తను శాలినితో ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకోవాలి బావా అంటుంది. శాలిని, గైనకాలజిస్ట్ మెడ పట్టుకుని బెదిరిస్తున్నావా అంటుంది. గైనకాలజిస్ట్ శాలిని చేయి తీసి, అవును బెదిరించడానికే వచ్చాను అంటుంది. చంద్రకళ విండోలో నుంచి చూస్తూ ఉంటుంది. గైనకాలజిస్ట్ శాలినితో, డాక్టర్ నాకు ప్రెగ్నెన్సీ లేకపోయినా నా తప్పులు బయటపడకుండా కాపాడడం కోసము మీ అందరికీ నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత నా డ్రామా బయటపడే టైంలో నాకు అబార్షన్ అయిందని చెప్పి మళ్ళీ నన్ను సేవ్ చేసింది అంటూ ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేస్తాను అని అంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.